సీ ద లార్జర్ పర్స్పెక్టివ్. ఇది ఎప్పుడు మొదలవుతుంది? మనం పుట్టక ముందు నుంచి మొదలవుతుంది. పిల్లో పుట్టాలి, పిల్లాడు పుట్టాలి, వాడు తెల్లగా ఉండాలి, వీళ్ళు అతి నల్లగా ఉన్నా వాళ్ళు తెల్లగానే ఉండాలి. పిల్లలు ఎలా వస్తారు? యాక్సెప్టెన్స్ ఉండదు. వాళ్ళ బాడీ మీద వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండదు, చైల్డ్ బాడీ మీద అసలే యాక్సెప్టెన్స్ ఉండదు. పొరపాటున చామంచాయిగా పుడితే రుద్ది 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 వాళ్ళని రాచి రంపాన పెట్టి తెల్లగా చేసే ప్రతి ప్రయత్నం చేస్తారు. ముక్కు అంటే అబ్బో నడ్డి ముక్కు, దాని మీద మళ్ళీ సామెతలు, దాన్ని ఇట్లా పీకి పీకి ముక్కుని మూతిని కళ్ళని ఇట్లా అతి క్రూరంగా పిల్లలకి మసాజ్ చేస్తూ ఉంటారు. మసాజ్ హ్యాస్ టు బి జెంటిల్ ఫర్ ద చిల్డ్రన్. ఆ టచ్ అనేది చిల్డ్రన్కి, పేరెంట్స్కి, ఆ చిల్డ్రన్కి ఆ మసాజ్ చేసే వాళ్ళకి జెంటిల్గా ఉండాలి. అదొక అనుభూతి ఉండాలి. వాళ్ళు లబలబలబలబ మొత్తుకుంటున్నా కూడా ఇట్లా 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 నీ అరాచకత్వాన్ని ఇట్లా ఇట్లా ఇదేమన్నా పైపా వాళ్ళ కాళ్ళు, వాళ్ళ కాళ్ళేమన్నా పైపా, ఇలా తోముతారు ఎందుకు నాకు అర్థం కాదు. రుద్ది రుద్ది ఎగరేసాడి మన శాడిజం, సైకోయిజం అనేది మనకి ఇన్బిల్ట్ ఉంది. పలానా సినిమాలో విల్లన్ క్యారెక్టర్ని అమ్మో సైకోయిజం అని మనం ఫీల్ అయ్యి అమ్మో ఆ సినిమాని చూడడానికి భయం వేస్తుంది అనుకుంటాం కాదు. తరచి చూస్తే దానికి 10 సైకోయిజం, శాడిజం మన అందరిలో ఉంది, అందరిలో. ఇది తప్పు అని మనం అసలు అట్లీస్ట్ ఆ ఇజ్జేయం.